రైట్. కాస్ పవర్ 4 పై బై 12, 5 పై బై 12, 7 పై బై 12, 11 పై బై 12. చూడండి, ఈ పైలలో ఉండే ఈ కాసులు సైన్లలో ఉండే ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనకు వరుసగా వస్తాయి. వీటితో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చాలా ఈజీగా ఉంటుంది యాక్చువల్ క్వశ్చన్, కానీ మనం కాంప్లికేట్ చేసుకుంటాం దాన్ని. ఏదేదో చేసే ప్రయత్నంలో కాంప్లికేట్ చేసుకుంటాం. కొంచెం ఓపికగా ఆలోచిస్తే కొన్ని రిలేషన్స్ మనకి ప్రాక్టీస్ మీద అర్థమవుతాయి. ఈ పైలకు సంబంధించిన ప్రాబ్లం. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉందంటే చూడండి, ఇప్పుడు ఇది పై బై 12, ఇది 11 పై బై 12. ఒక్కసారి ఈ రెండు యాడ్ చేయండి. మీరు సింపుల్గా ఒకటేనండి. ఈ ఎడిషన్స్లో జనరల్గా పై ప్రాబ్లమ్స్ ఎడిషన్స్లో మీకు ఎక్కడైనా కనపడ్డాయి అనుకోండి, ఒక నిమిషం ఏమైనా కాంబినేషన్స్ చూడండి. ఇప్పుడు పై బై 12, 11 పై బై 12 యాడ్ చేయండి. 12 పై బై 12 అంటే పై, అంటే ఈ రెండింటి వాల్యూ పై అవుతుంది, 180 అవుతుంది. ఈ రెండింటిని ఈ యాంగిల్ కలిపితే. అలాగే 5 పై బై 12, 7 పై బై 12 చూడండి, 12 పై బై 12 అంటే పై వస్తుంది. అంటే ఇది రెండు కూడా 180. అంటే ఇప్పుడు మనకి ఈ నలుగురిలో ఈ రెండింటి కాంబినేషన్ మనం అబ్జర్వ్ చేయాలి. సో రెండు కలిపితే పై రావటం, రెండు కలిపితే పై బై 2 రావటం అనేది మనకు ఒక చిన్న క్లూ అనమాట మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో ఇక్కడ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే కాస్ పవర్ 4 పై బై 12 ప్లస్ ఆ లాస్ట్ దీని పక్కన రాద్దాం, కాస్ పవర్ 4 11 పై బై 12 ప్లస్ కాస్ పవర్ 4 5 పై బై 12 ప్లస్ కాస్ పవర్ 4 7 పై బై 12. కొన్ని సందర్భాల్లో మనకి ఈ పై బై 12 వాల్యూ కూడా మనకి తెలిసిన వాల్యూ కూడా కావచ్చు. ఇప్పుడు పై బై 12 ఎంతో చూద్దాం. పై బై 12 అంటే 180 బై 12. 4 3s are 4 4s are 16, 4 5s are 20, 3 15. 15 డిగ్రీస్ మనకు తెలిసిందే కదా. ఇది కాస్ పవర్ 4 15 అండి. కాస్ 15 మనకు తెలుసు. 11 పై బై 12 15 యొక్క మల్టిపులే, 15 యొక్క మల్టిపుల్స్ ఇవన్నీ. సో కొంచెం రిస్క్ చేసుకుంటే 15 సబ్స్టిట్యూట్ చేసి వస్తుంది, చాలా లెంగ్తీ ప్రాబ్లం అవుతుంది కోర్స్ అది. సో దీన్ని చూడండి, ఇంకొంచెం లాజిక్ ముందు వెళ్దాం. కాస్ పవర్ 4 పై బై 12 ప్లస్ కాస్ పవర్ 4 పై మైనస్ పై బై 12. ఇది బాగా మీరు అలవాటు చేసుకోవాలండి ఇలా రాయటం. పై మైనస్ పై బై 12, 12 పై మైనస్ పై 11 పై వస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా మీకు 7 పై బై 8 ఉందనుకోండి, ఈ రెండు దగ్గరగా ఉన్నాయనుకోండి, సింపుల్గా పై మైనస్ పై బై 8 అంతే. 8 పై మైనస్ పై అట్లా. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, 9 పై బై 8 ఉందనుకోండి, ఇక్కడ ప్లస్ 8 పై ప్లస్ పై 9 పై. సో కొన్ని అలవాటు మీద వచ్చేస్తాయి, అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలంటే కుదరదు. ఈ ప్రాబ్లమ్స్ పర్టికులర్గా నేనే మీకు ఒక 3-4 ప్రాబ్లమ్స్ అబోవ్ చెప్తాను. ఇక మీకు ప్రాక్టీస్ పేపర్లు ఉంటాయి, వాటిలో ఎన్నో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ చేయగా మీకే అర్థమైపోతుంది ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను. ఈ పైల ప్రాబ్లమ్స్ మీద మనకు ఒక కమాండింగ్ వచ్చేస్తుంది ప్రాక్టీస్ మీద. ఇంక డెఫినెట్గా వస్తుంది. చాలామంది స్టార్టింగ్లో ఇవి చూసిన పిల్లలు అసలు ట్రిగనామెట్రీ పేపర్ ఇస్తే ఈ ప్రాబ్లమ్సే ఇప్పుడు ఫస్ట్ సాల్వ్ చేస్తున్నారు చాలామంది పిల్లలు. డెఫినెట్గా వస్తుంది. అలాగనే కాస్ పవర్ 4 5 పై బై 12 ప్లస్ కాస్ పవర్ 4 పై మైనస్ 5 పై బై 12. చూడండి కావాలంటే 12 ఇంటూ పై 12 పై మైనస్ 5 7 పై వచ్చిందా. సో ఈ రెండు కలిపితే పై రావటం, ఈ రెండు కలిపితే పై రావటం అనే ఒక కాంబినేషన్ ఉంది చూడండి, అది ఇక్కడ మనకి కలిసి వచ్చిందనమాట. అంటే మనకి ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పై బై 12 ప్లస్ 11 పై బై 12 పై కదండి. అప్పుడు 11 పై బై 12 ఏమని రాయొచ్చు, పై మైనస్ పై బై 12 అని రాయొచ్చు. ఇది వస్తుంది. అదే కదా ఇక్కడ రాసింది, 11 పై బై 12 పై మైనస్ పై బై 12 అని రాశాను. అలాగే 5 పై బై 12 ప్లస్ 7 పై బై 12 పై అవుతుంది. రెండు కలిపితే 12 పై బై 12 అవుతుంది, 12 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనం 7 పై బై 12 ఏమని రాయొచ్చు, పై మైనస్ 5 పై బై 12. అదే రాసింది ఇక్కడ. రెండు కలిపితే 90 వచ్చే ఉంటాయండి. ఆ 90 వచ్చే వాటి దగ్గర రెండు కలిపితే ఈక్వల్ టు ఇక్కడ 90 రాయండి, పై బై 2 రాయండి. అప్పుడు ఒక యాంగిల్ని ఇలా రెండు యాంగిల్లోకి మార్చుకోవచ్చు. సో ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అది అక్కడ చేద్దాం మనం. రైట్. కాస్ పవర్ 4 పై బై 12. ఇంతకీ దీని సంగతి ఏంటి, పై అంటే 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, బట్ ఇక్కడ ఉంది పవర్ 4 కాబట్టి అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఫైనల్గా పాజిటివ్ అవుతుంది కాబట్టి పాజిటివ్. 180 అంటే కాస్ చేంజ్ కాదు కాబట్టి కాస్ పవర్ 4 పై బై 12 వస్తుంది ఫైనల్గా. ప్లస్ కాస్ పవర్ 4 5 పై బై 12 ప్లస్
ఇది కూడా అంతే 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్ అయినా కూడా పవర్ 4 ఎందుకంటే ప్లస్ అలానే ఉంటుంది. కాస్ పవర్ 4 5π/12 రెండు సేమే కదా. కాస్ పవర్ 4 π/12 π/12 సేమ్ ఉంది కాబట్టి 2 కాస్ పవర్ 4 π/12 ప్లస్ ఇది కూడా రెండు సేమే కాబట్టి 2 కాస్ పవర్ 4 5π/12. రెండిట్లో 2 కామన్ చేయండి, బ్రాకెట్లో ఏముంటుంది కాస్ పవర్ 4 π/12 ప్లస్ కాస్ పవర్ 4 5π/12. నెక్స్ట్ ఈ రెండింటిని ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి చూడండి, π/12 5π/12 కలిపి చూడండి, ఏదైనా ఒక రిలేషన్ వస్తుందా మీకు? కలిపితే 6π/12 అంటే ఎంత? ఇది నథింగ్ బట్ 90 degrees π/2. సో ఈ రెండు కలిపితే 90 వస్తుంది. 90 మనకు ఒక మంచి రిజల్ట్, అది ఒక క్లూనే అది కూడా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కాస్ పవర్ 4 π/12 రాసి అప్పుడు 5π/12 ఏమని రాయొచ్చు ఇక్కడ నుంచి? 5π/12 ఈక్వల్ టు π/2 మైనస్ π/12. సో కాస్ పవర్ 4 π/2 మైనస్ π/12. ఇప్పుడు ఇదేమైంది 2 ఆఫ్ కాస్ పవర్ 4 π/12 ప్లస్ ఇది సైన్ పవర్ 4 π/12 కదండి. 90 మైనస్ తీటా, కాస్ 90 మైనస్ తీటా సైన్ తీటా. రైట్, ఇక ఫైనల్గా లోపల వచ్చింది చూడండి ఒకసారి. 2 ఆఫ్ సైన్ పవర్ 4 తీటా ప్లస్ కాస్ పవర్ 4 తీటా ఫామ్లో వచ్చింది. ఏది తీటా అని మనం π/12ని తీటా అనుకుంటే, ఈ π/12ని మనం తీటా అనుకుంటే, ఇది 4π/12ని తీటా అనుకుంటే సైన్ పవర్ 4 తీటా కాస్ పవర్ 4 తీటా అని వచ్చింది. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం. 2 ఆఫ్ సైన్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ రాద్దాం సైన్ పవర్ 4ని, కాస్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ రాద్దాం, ప్లస్ 2 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటాని యాడ్ చేద్దాం, మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటాని తీసేద్దాం. యాడ్ చేసాం, సబ్ట్రాక్ట్ చేసాం, క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ వరకు మనకి ఇది ఏం ఫార్ములా అయిపోయింది? a² ప్లస్ b² ప్లస్ 2ab. సో నథింగ్ బట్ 2 ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ అవుతుంది. మీరు గమనించండి, a అంటే ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా, b అంటే కాస్ స్క్వేర్ తీటా కాబట్టి a ప్లస్ b రాస్తే వీళ్ళిద్దరిని ప్లస్లో రాస్తాం. a ప్లస్ b హోల్ స్క్వేర్, వీళ్ళిద్దరు ప్లస్ హోల్ స్క్వేర్, వీళ్ళిద్దరు ప్లస్ వాల్యూ 1 కదా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 కదా. 1కి స్క్వేర్ మళ్ళీ 1. సో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ π/12 కాస్ స్క్వేర్ π/12. ఇవన్నీ యాక్చువల్గా డైరెక్ట్ స్టెప్స్, కొన్ని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు నేను ఇది కూడా ఆ మాట కూడా చెప్తా. ఇప్పుడు చెప్తా, ఈ ప్రాబ్లం అయిపోయి చెప్తా నేను. కొన్ని ఇక్కడ ఒక 2 స్టెప్స్ మనం డైరెక్ట్ చేయొచ్చు, బట్ మీరు అవి తక్కువ వేసుంటారు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గానే ఇచ్చా. ఇక్కడ 2 ఆఫ్ 1 మైనస్, ఇక్కడ చూడండి 2 సైన్ ఏ కాస్ ఏ, సైను యాంగిల్ కాస్ యాంగిల్ సేమ్ ఉంది కానీ 2 సైన్ ఏ కాస్ ఏ అంటే ఫార్ములా ఉంది సైన్ 2a, కానీ ఇక్కడ ఉన్న స్క్వేర్లు కాబట్టి ఏం చేద్దామంటే ఇంకొక 2తో మల్టిప్లై చేద్దాం, డివైడ్ చేద్దాం. 4 సైన్ స్క్వేర్ π/12 కాస్ స్క్వేర్ π/12. ఇట్లాంటి టెక్నిక్స్ అన్ని మీకు బాగా అర్థం కావాలండి. ఇప్పుడు ఇక్కడ 2 ఉండాలి, ఇప్పుడు ఏమైంది 4 ఉంది, ఒకటి డివైడ్ చేసా, అప్పుడు 2 క్యాన్సిల్ అయితే మళ్ళీ మనకి బ్యాక్ స్టెప్ ఇది వచ్చేస్తుంది. కాబట్టి నేను చేసింది ఇక్కడ ఏం చేంజ్ చేసినట్టే 1/2 ఇంటూ ఇక్కడ 4 సైన్ స్క్వేర్. అలా చేయటం వల్ల మనకి ఇప్పుడు ఉపయోగం ఏంటంటే 1 మైనస్ 1/2 ఇంటూ 4ను కూడా మనం 2 స్క్వేర్ రాయొచ్చు. 2 స్క్వేర్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఏమని రాయొచ్చు? 2 సైన్ π/12 కాస్ π/12 మొత్తానికి కలిపి హోల్ స్క్వేర్ పెట్టేయచ్చు. ఇప్పుడు 2 ఇంటూ 1 మైనస్ 1/2 ఇంటూ 2 సైన్ ఏ కాస్ ఏ, సైన్ 2a, 2 ఇంటూ ఏ అంటే ఇక్కడ π/12, 2 6 క్యాన్సిల్. సో 2 ఇంటూ 1 మైనస్ 1/2 ఇంటూ సైన్ π/6, సైన్ π/6 నథింగ్ బట్ సైన్ 30, సైన్ 30. సో 2 ఇంటూ 1 మైనస్ 1/2 ఇంటూ సైన్ 30 కూడా 1/2 కాబట్టి 1/4. సో 2 ఇంటూ 3/4, 2 2s are cancel, ఆన్సర్ 3/2. సో D is the right option. ఈ స్టెప్ వరకు డైరెక్ట్ రాయచ్చండి, గుర్తుపెట్టుకోండి. ఇగో ఈ స్టెప్ వరకు డైరెక్ట్ రాయచ్చు. ఏది ఇక్కడ మీకు ఇందాక ఏమొచ్చింది?
సైన్ పవర్ 4 తీటా ప్లస్ కాస్ పవర్ 4 తీటా అని వచ్చింది. ఇక్కడ స్టెప్ ఇగో ఈ స్టెప్ ఉందా, సైన్ పవర్ 4 తీటా ప్లస్ కాస్ పవర్ 4 తీటా, దాన్ని ఇట్లా హోల్ స్క్వేర్ రాసి ప్లస్ ఇది యాడ్ చేసి మైనస్ ఇది యాడ్ చేసి దీని వరకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాసి ఇది రాసి మళ్ళీ ఇదంతా రాసాం కదా. లేదు, డైరెక్ట్గా ఇది కొంచెం అలవాటు చేసుకోండి. మనకి దీనికి 1 మైనస్ 1/2 సైన్ 2 తీటా హోల్ స్క్వేర్ వస్తుంది. 1 మైనస్ 1/2 సైన్ సారీ నేను ఇక్కడ మిస్టేక్ చేసినట్టున్నాను, హోల్ స్క్వేర్ రాయడం మర్చిపోయాను. సైన్ స్క్వేర్ తీటా అంటే 1/2 1/4 1/8 ఇది 8 అంటే ఇది 7/8 7/8 అంటే 7/2 7/8 2 4 7/4 సారీ అమ్మా, ఇది రాంగ్ ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్ 7/4. ఇట్లా కూడా జరుగుతుంది చూడండి, మనం మిస్టేక్ చేసాం కానీ ఇందులో ఉన్న ఆప్షన్ వచ్చింది. ఇక మనం వెనక్కి తిరిగి చూసుకోం. ఇప్పుడేదో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను వెనక్కి తిరిగి చూశాను, కానీ నేను ఇప్పుడు జేఈ స్టూడెంట్ లాగా ఉంటే ఖచ్చితంగా ఇది పోగొట్టొచ్చుండేవాడిని. మన దరిద్రం అట్లుంటుంది ఒక్కోసారి, మనకు వచ్చిన రాంగ్ ఆన్సర్ ఆప్షన్స్లో కనపడుతుంది, ఇక అది రైట్ అనుకుంటాం. 7/4 హోల్ స్క్వేర్. సో సైన్ పవర్ 4 ప్లస్ కాస్ పవర్ 4 వాల్యూ 1 మైనస్ 1/2 ఇంటూ సైన్ 2 తీటా హోల్ స్క్వేర్. ఇది మీరు గుర్తుపెట్టుకుంటేనే వస్తుంది. ఎన్నని గుర్తుపెట్టుకుంటామంటే మనం జనరల్ ప్రాసెస్ చేసినా కూడా అది పెద్ద టైం తీసుకోదు. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. ఓకే, ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్ 2 సార్లు రిపీట్ అయింది. ఇది మోడల్ సేమ్ ఇందాక అలానే పైలలో ఉంది, ఓ పెద్ద చైన్ సిస్టమ్ కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, ఫస్ట్ ఈ π/8 అన్న వాటిల్లో మనకి ఏమైనా రిలేషన్స్ క్లూస్ ఉండేవి చూద్దాం. ఇప్పుడు ఇది π/8 అండి, ఇది 7π/8. బాగా గమనించండి, π/8 7π/8 కలిపితే π/8 7π/8 కలిపితే 8π/8 అంటే నథింగ్ బట్ పై. కాబట్టి π/8 టర్మ్కి 7π/8 టర్మ్కి రిలేషన్ కుదురుతుంది. ఇదో π/8 ఇదో π/8. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని దగ్గర రాసుకుందాం. సైన్ పవర్ 4 π/8, దీని పక్కన సైన్ పవర్ 4 7π/8 ప్లస్ అవసరమైతే ఒక బ్రాకెట్ పెట్టుకుందాం చక్కగా, వాటి వరకే మనకి క్లియర్గా అది ఒక సెట్ అని కనబడుతుంది. కాస్ పవర్ 4 π/8, దీని పక్కన మళ్ళీ కాస్ పవర్ 4 7π/8, ఇది ఒక సెట్ ప్లస్ ఇక్కడ పెట్టా ఇది ఓకే, ఇది చేద్దాం మనకు అడ్డు వస్తుంది దారిలో. ఇప్పుడు ఇంకా అట్లా ఏమున్నాయి రిలేషన్స్ చూడండి. 3π/8 టర్మ్స్కి 5π/8 టర్మ్స్కి చూడండి. 3π/8 5π/8, ఇది కూడా 8π/8, 3 + 5 8. సో 8π/8 క్యాన్సిల్ అయితే ఇది కూడా పై. కాబట్టి 3π/8 టర్మ్స్ ఒక సెట్ రాద్దాం. సైన్ పవర్ 4 3π/8 ప్లస్ సైన్ పవర్ 4 5π/8 ఒక గ్రూప్ ప్లస్ ఇది అయిపోయింది కదా, ఇది అయిపోయింది. ఇది మిగిలిందిగా కాస్ పవర్ 4 3π/8 ప్లస్ కాస్ పవర్ 4 5π/8, ఇది ఒక గ్రూప్. ఇప్పుడే నేను అన్నాను కదా మీకు π/8 7π/8 కలిపితే పై, 3π/8 5π/8 కలిపితే పై. ఇప్పుడు ఇక్కడ నుంచి 7π/8 కావాలంటే ఏం చేస్తాను, ఇప్పుడు నేను π మైనస్ π/8 రాస్తాను. ఈ π/8 తీసుకొచ్చాను. అలాగే ఇందులో 5π/8 కావాలంటే π మైనస్ 3π/8 ఇవి రాస్తాను. ఇప్పుడు సైన్ పవర్ 4 π/8 ప్లస్ సైన్ పవర్ 4 7π/8. 7π/8 అంటే ఏంటి, π మైనస్ 7π/8. సో సైన్ పవర్ 4 π మైనస్ π/8, ఇది ఒక సెట్ ప్లస్ కాస్ పవర్ 4 π/8 ప్లస్ కాస్ పవర్ 4 π మైనస్ π/8, ఇంతవరకు ఒక సెట్ ప్లస్ సైన్ పవర్ 4 3π/8 ప్లస్ ఇక్కడ 5π/8 కింద రాసాం π మైనస్ 3π/8. సో సైన్ పవర్ 4 π మైనస్ 3π/8. నెక్స్ట్
కాస్ పవర్ 4 3π/8 ప్లస్ కాస్ పవర్ 4 5π/8 అంటే మళ్ళీ π మైనస్ 3π/8. కష్టాలు వచ్చినాయి. సైన్ పవర్ 4 π/8 చూడండి, పై మైనస్ అంటే 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్. ఏ క్వాడ్రంట్ అయినా సైన్ పవర్ 4 ఉన్నా కాస్ పవర్ 4లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్లస్లు తప్ప మైనస్లు వచ్చేందుకు ఛాన్స్ లేదు. నెగిటివ్ అయినా పాజిటివ్ అయిపోతుంది కాబట్టి ప్లస్. పై అంటే చేంజ్ అవుతుందో లేదో ఒకటి చూసుకోండి. పై అంటే చేంజ్ అవుతుంది కాబట్టి సైన్ పవర్ 4 ఉంటుంది. సో సైన్ పవర్ 4 ఇది కూడా π/8 ప్లస్. సో ఇప్పుడు కాస్ పవర్ 4 π/8 ఇది కూడా కాస్ పవర్ 4 π/8 ప్లస్ ఇది సైన్ పవర్ 4 3π/8 ప్లస్ ఇది కూడా సైన్ పవర్ 4 3π/8 ప్లస్ ఇది కాస్ పవర్ 4 3π/8 ప్లస్ మళ్ళీ కాస్ పవర్ 4 3π/8. సో ఇవన్నీ 2 కదా, ఇవి 2 సైన్ పవర్ 4 π/8లు, ఇవి 2 కాస్ పవర్ 4 π/8లు, ఇవి 2 సైన్ పవర్ 4 3π/8, ఇవి 2 సైన్ పవర్ కాస్ పవర్ 4 3π/8. ఇట్లా చేయొచ్చు. కామన్ తీసి ఇప్పుడు సైన్ పవర్ 4 కాస్ పవర్ 4 అంటే దాన్ని మీకు డైరెక్ట్గా ఫార్ములా చెప్పాను కదా, ఆ ఫార్ములా అప్లై చేయొచ్చు. లేదా ఇంకా వీటిని కంప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు π/8 3π/8 చూడండి, వీటిని కలిపి చూడండి మీకు అర్థమవుతుంది. చెయ్యంత చెమట పట్టేసి π/8 3π/8 వీటి మధ్య రిలేషన్ చూడండి. π/8 ప్లస్ 3π/8. మీరు ఇక్కడ 2 రకాల చేయొచ్చు. ఇది ఒక సెట్ ఇది ఒక సెట్ చేసుకొని దీని వరకు సింప్లిఫై చేసుకుంటూ పోవచ్చు. 2 కామన్ తీస్తే ఇంతకుముందు ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. సైన్ పవర్ 4 θ ప్లస్ కాస్ పవర్ 4 θ. ఇక్కడ 2 కామన్ తీసినా అదే ఫార్ములాకి వెళ్తాం. లేదా ఈ చైన్ మొత్తాన్ని ఇంకా తగ్గించవచ్చు. చూడండి ఏం జరుగుతుంది. π ప్లస్ 3π 4π/8 అంటే నథింగ్ బట్ π/2. సో ఇప్పుడు 3π/8ని ఏమని రాయొచ్చు, π/2 మైనస్ π/8. సో ఇది చేద్దాం. ఇప్పుడు అన్ని π/8లో ఉంటాయి ఇక. సో 2 సైన్ పవర్ 4 π/8 ప్లస్ 2 కాస్ పవర్ 4 π/8 ప్లస్ 2 సైన్ పవర్ 4 3π/8 ప్లేస్లో ఏం రాస్తున్నాం ఇప్పుడు, π/2 మైనస్ π/8 ప్లస్ 2 ఇంటూ కాస్ పవర్ 4 π/2 మైనస్ π/8. సో అన్నిట్లోంచి 2 కామన్ తీసేద్దాండి, ఇది గోల ఎందుకు. సైన్ పవర్ 4 π/8 ప్లస్ కాస్ పవర్ 4 π/8 ప్లస్ 90 మైనస్ θ, సైన్ 90 మైనస్ θ కాస్ θ కాబట్టి ఇది కాస్ పవర్ 4 π/8 ప్లస్ కాస్ 90 మైనస్ θ సైన్ θ కాబట్టి ఇది సైన్ పవర్ 4 π/8. సో ఇవి మళ్ళీ 2 ఉన్నాయి, ఇవి 2 మళ్ళీ ఇవి 2 కాబట్టి 2 సైన్ పవర్ 4 π/8లు 2 కాస్ పవర్ 4 π/8లు మళ్ళీ 2 కామన్ తీసి ఈ 2 4 అయిపోతుంది. లోపల సైన్ పవర్ 4 π/8 ప్లస్ కాస్ పవర్ 4 π/8 ఇక మిగులుతుంది. మీకు డైరెక్ట్ చెప్పాను ఇందాక, పవర్ 4లు ఉంటే డైరెక్ట్గా ఫార్ములా రాయొచ్చు. మీకు ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సైన్ పవర్ 4 θ ప్లస్ కాస్ పవర్ 4 θ ఉంటే మీరు డైరెక్ట్గా 1 మైనస్ 1/2 ఇంటూ సైన్ 2θ హోల్ స్క్వేర్ రాసేయచ్చు డైరెక్ట్గా. లేదంటే ఏం చేయాల్సి వస్తుంది అప్పుడు మీకు సైన్ స్క్వేర్ θ హోల్ స్క్వేర్ రాసి కాస్ స్క్వేర్ θ హోల్ స్క్వేర్ రాసి సేమ్ ఇంత కొంచెం వీడియో వెనక్కి జరిపితే మీకు అర్థమైపోతుంది. ప్లస్ 2ab టర్మ్ మైనస్ 2ab టర్మ్ అన్నీ రాయాల్సి వస్తుంది. ఇది అలవాటు చేసుకోండి. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఏం రాస్తాం, 4 ఆఫ్ సైన్ పవర్ 4 θ ప్లస్ కాస్ పవర్ 4 θకి ఏం రాస్తున్నాం, 1 మైనస్ 1/2 ఇంటూ సైన్ 2θ π/8 హోల్ స్క్వేర్. సో 4 ఇంటూ 1 మైనస్ 1/2 ఇంటూ సైన్ ఇదంతా అవుతుంది π/4 హోల్ స్క్వేర్. సో 4 ఇంటూ 1 మైనస్ 1/2 ఇంటూ సైన్ π/4 1/√2 హోల్ స్క్వేర్ కాబట్టి 1/2. సో 4 ఇంటూ 1 మైనస్ 1/4 4 ఇంటూ 3/4 4 క్యాన్సిల్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్,
సో కాస్ π/2 స్క్వేర్, π/2 క్యూబ్, π/2 పవర్ 4, సో ఆన్ π/2 పవర్ 10, లాస్ట్లో సైన్ π/2 పవర్ 10 ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లం మనం ఒకసారి చూడండి. మనకి ప్రొడక్ట్లోనే ఇంతకుముందు దాకా పైలలో ఉన్న ప్రాబ్లమ్స్ సమ్మేషన్లో ఉన్నాయి. సమ్మేషన్లో ఉన్నప్పుడు మనం ఏం చూసుకుంటాం, పైల కాంబినేషన్ చూసుకున్నాం. ఇప్పుడు ప్రొడక్ట్లో ఉన్నప్పుడు మీరు ఎప్పటికైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి, సైన్ ఏ కాస్ ఏ రిలేషన్ దొరకబట్టే ప్రయత్నం చేయండి. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ 2 sin a cos a sin 2a అవుతుంది. ఇది దొరికే అవకాశాలు ఏమైనా ఉన్నాయని చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీకు ఇదే వస్తుంది. 2 sin a cos a కాంబినేషన్ వస్తుంది. చూడండి, π/2 పవర్ 10 ఇది సేమ్, ఇవి రెండు సేమ్ ఉన్నాయా? sin a cos a రెండు సేమే కదా, ఏ అనుకోవచ్చు కదా. సో ఉంది అంటే ఇక్కడ ఒక 2 మిస్ అయింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక 2ని ఇంటూ చేయండి, ఒక 2ని బై చేయండి. సో రాద్దాం, ఒక 1/2 పక్కన పెడితే కాస్ π/2 స్క్వేర్, కాస్ π/2 క్యూబ్, కాస్ π/2 పవర్ 4, సో ఆన్. ఇదెంత అవుతుంది, ఈ సెట్ ఎంత అవుతుంది, లాస్ట్ సెట్ కాస్ 2 θ, సారీ సైన్ 2 θ. 2 సైన్ వెనకుంది కానీ మీరు ముందే చదువుకోండి. 2 sin a cos a sin 2a, sin 2a ఎవరు ఇక్కడ, π/2 పవర్ 10, π/2 పవర్ 10 అంటే ఎంత అవుతుంది, సైన్ π/2 పవర్ 9 అవుతుంది, అంతే కదండి. ఒక 2 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదా. సో దీని వాల్యూ సైన్ π/2 పవర్ 9 అవుతుంది. మీరు గమనించండి, కాసు రాసుకుంటూ వస్తున్నాడు 2 పవర్ 4, నెక్స్ట్ ఖచ్చితంగా ఇవి రాద్దాం మొత్తం. నెక్స్ట్ టర్మ్ ఏంటి, కాస్ π/2 పవర్ 5, నెక్స్ట్ టర్మ్ ఏంటి కాస్ π/2 పవర్ 6, నెక్స్ట్ టర్మ్ కాస్ π/2 పవర్ 7, నెక్స్ట్ టర్మ్ కాస్ π/2 పవర్ 8, నెక్స్ట్ టర్మ్ కాస్ π/2 పవర్ 9, లాస్ట్ టర్మ్ ఇప్పుడు ఇది చేస్తే వచ్చిందే కదా, సైన్ π/2 పవర్ 9. చలో మళ్ళీ చూడండి, ఈ రెండు చూడండి. సైన్ ఏ కాస్ ఏ ఫార్ములా అయిపోయింది, ఇది కాలేదు, 2 ఉండాలి. సో కాబట్టి దీనికోసం ఇంకొక 2 ఇంటూ చేయండి, ఇక్కడ ఇంకొక 1/2ని దానికి రెమెడీగా రాసుకోండి. ఈ 2 ఆ 2 మళ్ళీ క్యాన్సిల్ కావాలి, మనం కొత్తగా యాడ్ చేయకూడదు కదా. సో అప్పుడు ఇది ఫార్ములా అవుతుంది. ఇప్పుడు ముందేమైపోయింది, ఇది 1/4 వచ్చింది, కాస్ π/2 స్క్వేర్, కాస్ π/2 క్యూబ్, సో ఆన్ పెట్టి రాయొచ్చు. బట్ మీకు కనపడాలని నేను మొత్తం రాస్తున్నా, మీరు చేసుకునేటప్పుడు ఫాస్ట్గా చేసుకునేవాళ్ళు సో ఆన్ పెట్టి రాసుకోవచ్చు. కాస్ π/2 పవర్ 6, కాస్ π/2 పవర్ 7, కాస్ π/2 పవర్ 8, ఇక్కడ దాకా రాసానా. దీని వాల్యూ ఎంత అవుతుంది, సైన్ π/2 పవర్ 8 వస్తుంది. కావాలంటే చూడండి, 2 sin a cos a అంటే sin 2a రాయాలి. sin 2a ఏంటి, π/2 పవర్ 9 కదా, ఒక 2 క్యాన్సిల్ అవుతుంది అంటే 8. మళ్ళీ లాస్ట్ చూడండి, ఇక్కడ ఇంకో 2 ఉంటే కనుక మనకి మళ్ళీ ఫార్ములా అయిపోతుంది, ఈ ఫార్ములా అయిపోతుంది. మీకు అర్థమైపోయింది ఈ ప్రాబ్లం, ఒక్కొక్కటి తగ్గుకుంటూ పోతుంటుంది, ఇక్కడ 1/2 వస్తూ ఉంటాయి. సో అప్పుడు 1/8 కాస్ π/2 స్క్వేర్, కాస్ π/2 క్యూబ్, కాస్ π/2 పవర్ 4, కాస్ π/2 పవర్ 5, కాస్ π/2 పవర్ 6, కాస్ π/2 పవర్ 7. సో ఇది ఎంత వస్తుంది, సైన్ వస్తుంది, సైన్ π/2 పవర్ 7. సో ఇక్కడ ఒక 2 మళ్ళీ ఒక 1/2 ఇది పోతుంది, పోయి ఇక్కడ ఏమొస్తుంది, సైన్ π/2 పవర్ 6. నేను డైరెక్ట్ రాసేస్తున్నాను, ఇక్కడ 1/2 మళ్ళీ ఈ రెండు ఫార్ములా కావాలంటే దీనికి ఇంకో 2 కావాలి, దీనికి ఇంకొక 1/2 ప్రోడక్ట్ అవుతుంది. అప్పుడు దీని వరకు ఓ ఫార్ములా అయిపోతుంది. ఫార్ములా అయిపోయి ఇక్కడ ఏమొస్తుంది, సైన్, దీని ముందు టర్మే వస్తుంది, సైన్ π/2 పవర్ 5 వస్తుంది. అప్పుడు మళ్ళీ దీనికి ఒక 2 కావాలి, దీనికి ముందు 1/2 తగులుతుంది. అప్పుడు ఇది ఒక ఫార్ములా అయిపోతుంది. ఈ ఫార్ములా పోయి మనకి ఈ ప్లేస్లో ఎవరు వస్తారు, సేమ్ ఇలాంటి టర్మ్ సైన్లో వస్తుంది, సైన్ π/2 పవర్ 4. సో దీనికి ఇంకో 2 కావాలి, దీనికి ఇంకొక 1/2 తగిలిస్తాం. అప్పుడు ఇది పోయి దీని ముందు టర్మ్ లాంటిది ఇది వస్తుంది, సైన్ π/2 పవర్ 3. అప్పుడు దీనికి ఇంకో 2 కావాలి, దీనికి ఇంకో 2 తగిలిస్తాం. సో ఇది పోతుంది, సైన్ π/2 స్క్వేర్ వస్తుంది. సో దీనికి ఇంకో 2 కావాలి, దీనికి ఇంకో 1/2 తగిలిస్తాం. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇక్కడికి ఎంతైనా 2 2 4, 4 2 8, 16, 32, 32 2 64,
1/64 ఇంటూ 1/8 లోపల 2 sin a cos a అంటే sin 2a sin 2a π/2². సో 1/64 ఇంటూ 8 కూడా మల్టిప్లై చేద్దామా. 8 4 are 32, 8 6 are 48, 512 ఇంటూ బ్రాకెట్లో సైన్ ఆఫ్ 2 క్యాన్సిల్ అవుతుంది π/2 అంటే sin 90, ఇది π/2 అంటే sin 90. సో 512 ఇంటూ 1, సో 1/512. చూసారా, చైన్ మెల్లమెల్లగా తెగేలాగా డిజైన్ చేయడం జరిగింది ఆ క్వశ్చన్. ఓకే, ఎంసెట్ 2022 ఇది కూడా వేడి ప్రాబ్లం, వెరీ రీసెంట్ ప్రాబ్లం. మన రీసెంట్గా రాశారు పిల్లలు ఈ క్వశ్చన్. సో 2 sin π/22 sin 3π/22 అంటే క్వశ్చన్ తయారు చేసేవాళ్ళు చూడండి ఎంత ఇబ్బంది పెట్టడానికి ఎన్ని రకాల మార్గాలు ఆలోచిస్తారు. ఒకసారి చూడండి, ఇంతకుముందు మనం π/12 ప్రాబ్లమ్స్ చేసాం. సమేషన్లో ఉంటేనేమో కాంబినేషన్ చూస్తాం, ట్రిగనోమెట్రిక్ టర్మ్స్ సమ్స్లో ఉంటే ఫస్ట్ది లాస్ట్ది యాడ్ చేస్తే ఏమన్నా ఒక పై కానీ π/2 కానీ వస్తుందా అని చూస్తాం. ప్రొడక్ట్లో ఉంటే నేనేం చెప్పాను, sin a cos a ఫార్ములా వచ్చేందుకు అవకాశాన్ని వెతకండి. 2 sin a cos a ఫార్ములా వచ్చేందుకు అవకాశం వెతకండి. కాకపోతే ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 sin a అనుకున్నాం అనుకోండి, కాస్ టర్మ్ ఏది? లేకపోతే మనం ఒక్కోసారి కాస్ టర్మ్ని మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు కాస్ sin π/12 ఉందండి, దీనికి పక్కన కాస్ π/12 కూడా 22 ఉంటే అప్పుడు 2 sin a cos a ఫార్ములా వస్తుంది. కాబట్టి ఇది మల్టిప్లై చేసుకోవచ్చు, లాస్ట్లో డివైడ్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఇదేమవుతుంది, 2 sin π/22 cos π/22 sin 2π/22 అవుతుంది. 2 sin π/22 cos π/22 అని మీరు కనుక రాస్తే దీని ఆన్సర్ ఏమవుతుంది, sin 2a. sin 2 ఇంటూ a అంటే π/22 కదా, 2π/22 వస్తుంది. మరి sin 2π/22కి ఇంకో sin 2π/22 లేవు, ఇక్కడ cos 2π/22 కూడా లేవు. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన సైన్ల యొక్క యాంగిల్స్ మనకి ఎలాంటి క్లూస్ని ఇవ్వట్లేదు. అప్పుడు మనకి ఇంకొక దారి ఉంది, వీటిని ట్రిగనామెట్రిక్ రేషియోస్ చేంజ్ చేయండి. ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్లో మనకి లింకు లేనట్టుగా కనపడతాయి, కానీ వేరే ట్రిగనామెట్రిక్ రేషియోస్లో కన్వర్ట్ చేశాక మనకి లింకులు దొరుకుతాయండి. ఒక్కసారి చూడండి, 2 sin π/22 అలా ఉంచండి. ఎందుకంటే మనకి ఇప్పుడు మనం అన్ని కాసుల్లోకి మారిస్తే కుదరదు, అన్ని సైన్లు అన్ని కాసులు ఉంటే ఎట్లా అవుతుంది. సో ఒక సైన్ నుంచి మిగిలిన కాసులో మారిస్తేనే కదా 2 sin a cos a ఫార్ములా మనకు దొరికేది. sin a cos a టర్మ్ దొరకాలి మనకి ఇప్పుడు. సో మనం ఇదేం చేద్దామంటే sin 3π/2 sin θ కెన్ బి రిటన్ యాజ్ cos 90 - θ. ఈ మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, sin θ ఈజ్ cos 90 - θ. సో sin ఇప్పుడు θగా ఇక్కడ ఎవరు ఉన్నారు, 3π/22. సో 3π/22 కెన్ బి రిటన్ యాజ్ cos π/2 - 3π/22. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తామంటే ఇక్కడ 11, ఇక్కడ 11తో ఇంటూ చేస్తే డినామినేటర్లు సేమ్ అవుతాయి. సో అప్పుడు ఫైనల్గా అదేమవుతుంది, కాస్ ఆఫ్ 11π - 3π అంటే 8π/22. సో ఈ ప్లేస్లో ఏమొస్తుంది, sin 3π/22 ప్లేస్లో కాస్ 8π/22. మీరు అర్థం చేసుకోండి, 3ని 8ని కలిపితే 11 వస్తుంది, అలా వచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, sin 5π/22 ఏమో రాయొచ్చు కాసుల్లో, కాస్ 6π/22 రాయొచ్చు కదండి. 5 6 కలిపితే 11 రావాలి, ఇక్కడ 3 8 కలిపితే 11 వచ్చేటట్టు ఉంది. లేదంటే ఇట్లా చేసుకోండి, ఇక్కడ 5π/22 బదులు 3π/22 బదులు 5π/22 పెట్టుకుంటూ పోయారనుకోండి, 11π - 5π ఇక్కడ 6π వస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ రాయొచ్చు, ఇక్కడ 7π ఉందంటే 11 రావాలంటే 4π కదా, కాస్ 4π/22. అలాగనే ఇది కాస్ 2π/22 అంతే కదా. 9 2 11, 7 4 11, 5 6 11, 3 8 11. రైట్, ఇప్పుడు చూడండి, సో sin π/22 ఉంది, దీనికి కాస్ π/22 లేదు, ఇంకా ఇందులో ఎక్కడ లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 2 sin π/22 పక్కన ఒక కాస్ π/22 టర్మ్ని మల్టిప్లై చేసుకోండి ఇంటూ, ఇవాళ ఆర్డర్లో రాద్దాం, కాస్ 2π/22 ఇంటూ కాస్ 4π/22 ఇంటూ కాస్ 6π/22 ఇంటూ కాస్ 8π/22 మొత్తానికి బై ఇది మల్టిప్లై చేసిందని డివైడ్ చేసుకోవాలిగా మళ్ళీ కాస్ π/22. సో ఇప్పుడు ఇది ఫార్ములా అయిపోయింది, 2 sin a cos a sin 2a అంటే అప్పుడు ఏమవుతుంది, sin 2π/22 వచ్చింది. పక్కనే ఉంది మళ్ళీ కాస్ 2π/22 రెడీగా ఉంది ఫార్ములా కోసం, ఇంటూ
cos 4π/22 cos 6π/22 cos 8π/22 బై కింద cos π/22. సో ఇప్పుడు ఇది ఫార్ములా పూర్తి అవ్వాలంటే ఇక్కడ 2 మల్టిప్లై చేసుకోండి. అప్పుడు ఇదేమవుతుంది, 2 sin a cos a sin 2a అంటే sin 4π/22 అవుతుంది. అంటే ఈ పక్కన ఉన్న టర్మ్ మ్యాచ్ అయ్యేటట్టు ఉంటుంది. sin 4π/22 cos 4π/22 cos 6π/22 cos 8π/22 బై 2 cos π/22. మళ్ళీ ఇక్కడ 2 మల్టిప్లై చేయండి, ఇక్కడ ఇంకో 2 మల్టిప్లై చేయండి. అప్పుడు ఇది ఫార్ములా అయిపోయింది. 2 sin a cos a sin 2a అంటే 8π/22 8π/22 పక్కన cos 8π/22 రద్దు మ్యాచ్ అయ్యేది కాబట్టి 8π/22 cos 6π/22 పక్కన పెట్టండి బై 2 2s are 4 cos π/22 రైట్. ఈ π/20 పైల ప్రాబ్లమ్స్ ఇంతే, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది కానీ తక్కువ లిమిటెడే ఉంటాయి, అవి ఎక్కువ వెరైటీస్ ఉండవు. కాకపోతే ప్రాబ్లం క్రియేట్ చేయడం మాత్రం అది దానికి సంబంధం లేదనుకున్నట్టు. ఇప్పుడు చూడండి 2 sin a cos a ఫార్ములాకే చివరికి వచ్చింది మనం. సో ఇదెంత అయింది ఇప్పుడు, మళ్ళీ దీనికోసం ఒక 2ని ఇక్కడ ఒక 2ని మల్టిప్లై చేస్తే ఇది ఫార్ములా అయిపోతుంది. ఏం ఫార్ములా అయిపోతుంది, sin 16π/22 వస్తుంది ఇంటూ sin 6/22 cos 6π/22 బై 8 cos π/22 రైట్. చూడండి 16π/22ని నేనేమని రాస్తున్నానంటే sin ఆఫ్ π మైనస్ 6π/22. అట్లా క్వశ్చన్ భలే తయారు చేస్తారు. అంటే 6π/22లోనే ఉంది, ఇది 16π/22 అని ఇచ్చాడు, దాన్ని 6π/22కి మార్చేలాగానే వచ్చింది మనకి. చూడండి 22 × π 22π మైనస్ 6 22 మైనస్ 6 16 కదా. సో ఇంటూ cos 6π/22 బై 8 cos π/22. సో sin 180 మైనస్ తీటా మళ్ళీ sin తీటా అని వస్తుంది. సో sin 6π/22 ఇంటూ cos 6π/22 బై 8 cos π/22. సో మళ్ళీ ఫార్ములా పూర్తి కావాలంటే ఇంకో 2 ఇంటూ చేయాలి. అప్పుడు అది 2 sin a cos a sin 2a అంటే sin 12π/22 బై 16 cos π/22 వచ్చిందా. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే ఆన్సర్ 1/16 రైట్. 1/16 వచ్చేసింది. చెప్తా అవి ఎట్లా క్యాన్సిల్ అయినా చెప్తా. సేమ్ అయితేనే కదా క్యాన్సిల్ అయ్యేది. ఒకసారి చూడండి sin 12π/22 కదండి పైన వచ్చింది. దీన్ని కాసుల్లో మార్చే ప్రయత్నం చేద్దాం. కాసులలో దాని వాల్యూ ఎంత ఉంటుందో చూద్దాం. కింద కాసు ఉంది కాబట్టి పైన ఉన్న సైన్ని కూడా కాసుల్లో మార్చే ప్రయత్నం చేద్దాం. ఇందాక రాసింది sin తీటాని ఏమని రాస్తారు, cos 90 మైనస్ తీటా అని రాస్తారని రాసుకున్నాం కదా. చెప్పండి cos 90 మైనస్ 12π/22 cos ఇది కూడా 22 కావాలంటే 11తో ఇంటూ చేయాలి. సో 11π/22 మైనస్ 12π/22. సో అప్పుడు ఎంత అవుతుంది, cos ఆఫ్ 22 డినామినేటర్ సేమే, 11π మైనస్ 12π మైనస్ π. కాస్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ కాస్ తీటా అవుతుంది, మైనస్ లెక్క ఉండదు దానికి. సో కాస్ ఆఫ్ మైనస్ తీటా కాస్ తీటా అవుతుంది కాబట్టి మైనస్ నెగ్లిజిబుల్. కాబట్టి sin 12π/22 ఫైనల్గా cos π/22నే, కింద ఉన్నది కూడా cos π/22నే. అందుకని ఇవి రెండు క్యాన్సిల్, ఫైనల్ ఆన్సర్ 1/16. ఓకేనా, మనం అప్రిషియేట్ చేయాలి ఈ ప్రాబ్లం తయారు చేసిన వాళ్ళకి, దండం పెట్టాలి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్, cos π/7 cos 2π/7 cos 4π/7 ఈక్వల్ టు ఎంత, ఎంసెట్ క్వశ్చన్. సో చూడండి, నేను ఈ ఆబ్జెక్టివ్ దగ్గర మీకు చాలా ఇంపార్టెంట్ విషయం, మీకు ఇంకొక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక రిలేషన్ని మీకు నేను పరిచయం చేస్తాను. మీకు గుర్తుపెట్టుకోవాల్సిన రిలేషన్స్ నేను అక్కడక్కడ చెప్తున్నాను, అవి ఖచ్చితంగా ఫార్ములా లాగానే ప్రిపేర్ అవ్వండి. ఓకే, దాని గురించి నేను పదే ప్రతి వీడియోలో బాగా మాట్లాడైపోతుంది.
అంటే దాని ఇంపార్టెన్స్ చెప్పే ప్రయత్నంలో కంట్రోల్ ఉండటం కష్టంగా ఉంది. కాస్ 4π/7. ఓకే, ఏం చేద్దామంటే దీనికి ఒక sin π/7 లింక్ చేద్దాం, ఒక 2ను కూడా లింక్ చేద్దాం, బై ఇంకో 2 sin π/7 దాన్ని డినామినేటర్ రాద్దాం, అంటే ఈ రెండు క్యాన్సిల్ అయ్యేటట్టు. సో దట్ మీకు అర్థమైపోయింది కదా విషయం. 2 sin A cos A మీకు చెప్పాను కదా, ప్రొడక్ట్లో ఉన్నాయంటే 2 sin A cos A అనే ఫార్ములాని దొరకబట్టే ప్రయత్నం చేయండి, ఎంతకంటే లాజిక్ ఏమి ఉండదండి ఏ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో. సో 2 sin A cos A, అప్పుడు sin 2A రాయాలి. sin 2A అంటే ఇదే కదా, సారీ ఇది π/7, ఏ అంటే ఇదే కదా π/7. సో sin 2π/7 ఇంటూ cos 2π/7 ఇంటూ cos 4π/7 కింద 2 sin π/7 అలానే ఉంది. సో ఇది ఫార్ములా లాగానే ఉంది. sin A cos A రెండు సేమే ఉన్నాయి, కాకపోతే ఒక 2 ముందు మిస్ అయింది, ఒక 2 అక్కడ మల్టిప్లై చేయండి, ఒక 2 కింద మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఇది ఫార్ములా అయిపోయింది. 2 sin A cos A, sin 2A రాయాలి. సో sin 2 ఇంటూ 2π/7 అంటే 4π/7 తొందర ఇంటూ cos 4π/7 బై కింద 4 sin π/7. సో మళ్ళీ ఇది ఫార్ములా కావాలంటే దీనికి ఒక 2 కావాలి, ఇంటూ కింద ఒక 2. సో ఫైనల్గా 2 sin A cos A sin 2A అవుతుంది, అంటే sin 2 ఇంటూ 4π/7 8π/7 బై 8 sin π/7. సో మీరు గమనించండి, 8π/7ని ఇలా రాయొచ్చు, sin ఆఫ్ π ప్లస్ π/7. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఈ మాట నేను, చూడండి 7 ఇంటూ π 7π ప్లస్ π 8π బై 8 sin π/7. రైట్, sin 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్ మైనస్ 180కి సైన్ చేంజ్ కాదు కాబట్టి sin π/7 బై 8 sin π/7. sin π/7 sin π/7 క్యాన్సిల్ అయితే -1/8 ఆన్సర్. రైట్, అయిపోయింది. సో ఇలా మనకి కావాల్సిన టర్మ్ను మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్తూ చేయొచ్చు. ఇది జనరల్ ప్రాసెస్. మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం జనరల్గా చేసేది, కావాల్సిన ఈ ఫార్ములా పూర్తి అవ్వడానికి ఏ టర్మ్లు మిస్ అయినాయో అవి ఇంటూ చేయండి, అవే కింద బై చేయండి, ఫార్ములా సెట్ అవుతుంది. మళ్ళీ వచ్చిన టర్మ్ పక్క టర్మ్తో ఫార్ములాను ఫామ్ చేస్తుంది, అట్లా కంటిన్యూ చేసుకుని పోతాం. ఇదో చైన్ సిస్టమ్. అయితే మీకు ఒక ఫార్ములాను పరిచయం చేస్తాను, రూల్ని, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీ ఐపీఈలో, మీరు ఐపీఈ చేస్తున్న వాళ్ళకి చాలామంది తెలుసు, ఐపీఈలో చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఒకసారి చూడండి, ఆ క్వశ్చన్ కింద ప్రీవియస్ ఏ సంవత్సరాల్లో అడిగారా అని ఇస్తుంటాడు కదా. ఈ క్వశ్చన్ 2018, 19, 16, 17 అని రాస్తాడు. పెద్ద చైనే ఉంటుంది ఆ క్వశ్చన్ కింద. అన్నిసార్లు అడిగిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఇక్కడ ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఐపీలో నేర్చుకున్న ఆ క్వశ్చన్ ఇక్కడ ఉపయోగపడుతుంది. ఏంటంటే cos x cos 2 x ఇంటూ cos 2 x ఇంటూ cos 2 ఇంటూ x ఇంటూ cos 2 x అట్లా సో ఆన్ cos 2n ఇంటూ x. ఈ ఫామ్లో కనుక మనకి క్వశ్చన్ ఇవ్వబడితే దీని ఆన్సర్ ఎలా రాస్తామంటే సైన్ ఆఫ్ 2n+1 ఇంటూ ఎక్స్ బై 2n+1 ఇంటూ సైన్ ఎక్స్. మీరు కావాలంటే చూడండి, ఈ ప్రాబ్లం మీరు చేస్తారు, కంపల్సరీగా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో ఇది ఉంటుంది. 1/16 వచ్చే ప్రాబ్లం అది. రైట్, ఇప్పుడు మన క్వశ్చన్ ఈ ఈ ఫార్ములాకి పోలి ఉందో లేదో చూడండి. ఉన్నవి మూడు కూడా ఉండొచ్చు. ఇదేంటంటే ఎన్నైనా ఉండటానికి అవకాశం ఉండేలాగా ఫార్ములా బ్రాడ్గా ఉంటుంది. మనకిచ్చే క్వశ్చన్ ఎన్ని టర్మ్స్తో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొన్ని టర్మ్స్లో ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు π/7ని కాసేపు ఎక్స్ అనుకుందాం, π/7 కాసేపు ఎక్స్ అని పడేది. ఇప్పుడు ఇదేమవుతుంది, cos x cos 2x అంతే కదా, 2 ఇంటూ π/7 cos 4x అంటే cos x cos 2^1x cos 2^2x అంతే. లాస్ట్ టర్మ్ 2^2నే, అంటే ఈ n ప్లేస్లో లాస్ట్ ఇక్కడ n కదా, లాస్ట్ ప్లేస్ nది, ఇక్కడ లాస్ట్ ప్లేస్ 2ది. సో n అంటే ఎంత, ఇక్కడ 2 అన్నట్టు. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. దీని ఫార్ములా ఏమవుతుంది, సైన్ ఆఫ్ 2n+1 అంటే 2+1 ఇంటూ ఎక్స్ బై 2^2+1 ఇంటూ సైన్ ఎక్స్. సో సైన్ ఆఫ్ 2^3 8x కదా, 2^3 3 కదా, 2+1 3, 2^3 అంటే 8 సైన్ 8x బై 8 సైన్ ఎక్స్. సైన్ 8x బై 8 సైన్
సారీ 2 పవర్ 3 8 అయినా 2 పవర్ 3 8 రైట్. ఇక్కడ ఎక్స్ అంటే ఏం రాసాను రాసుకుందాం ఇప్పుడు. సైన్ ఆఫ్ ఈ 8 ఎక్స్ అంటే ఇది π/7. సో 8 π/7 బై 8 చెయ్యి అంత చెమటతో చేత్తో తుడిస్తే పోదు ఇది. సైన్ π/7 ఎక్స్ ప్లేస్లో రీప్లేస్ చేశాను. సో ఈ స్టెప్ ఇక ఇందాక కూడా లాస్ట్కి వచ్చేసింది కదా, ఈ స్టెప్ లాస్ట్ చేసాను కదా. 8 π/7 మనం ఏం రాసింది ఇందాక π + π/7 అని రాసాం బై 8 సైన్ π/7. సో ఇది ఇందాక రిపీటెడ్ స్టెప్, ఇది మైనస్ సైన్ π/7 వస్తుంది కింద 8 ఇంటూ సైన్ π/7. సో మిగిలిన స్టోరీ అంతా ఇందాక జరిగింది, -1/8 ఆన్సర్. సో ఈ రిలేషన్ గుర్తుపెట్టుకోండి. 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 అట్లా 2 పవర్ n వరకు ఉంటే ఈ లాస్ట్ n ఎంత ఉంటుందో ఆ nకి ఇక్కడ n+1 ఉంటుంది. అది 2 పవర్ 2తో ఎండ్ అవుతుందా, 2 పవర్ 3తో ఎండ్ అయితే n3 అనమాట. ఇక్కడ n3 తీసుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్. సో ఇది ఒక ఎంసెట్ క్వశ్చన్. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం π/15 2π/15 4π/15 2 యొక్క మల్టిపుల్స్ ఇవి. 2 పవర్ 1 ఇది 2 స్క్వేర్, అలాగనే 2 క్యూబ్ లేదని అనుకుంటాం, ఉంది మీకు చూపిస్తాను నేను. సో ఆ కాన్సెప్ట్ ఇక్కడ మీరు అప్లై చేయొచ్చు. కాసేపు మీరు ఏం చేస్తారంటే ఒక ఈ టర్మ్ని ఫోకస్ చేయండి. ఈ టర్మ్ ఈ 3 టర్మ్స్తో మనకు కొంత ఇబ్బంది పెట్టాడు ఈ కాన్సెప్ట్లో. ఇక్కడ వరకు మనం ఇంతకుముందు నేర్చుకున్న ఫార్ములా అప్లై చేయొచ్చు, కానీ ఈ 3 టర్మ్లు గమ్మత్తు చూడండి. 5π/15 ఎవరండి అసలు? అది 5π/15 ఈజ్ నన్ అదర్ దెన్ π/3. అంటే ఈ వాల్యూ అసలు ఈ చైన్లో అక్కర్లేదు. ఈ చైన్లో ఈ cos 5/15 అసలు అవసరం లేదు. దాని వాల్యూ తెలుసు మనకి, cos 60. అది cos 60 మనకు తెలుసు అది. సో దాన్ని బయటపడేద్దాం, చైన్ నుంచి బయటికి లాగి పడేద్దాం. cos 5π/15 ఈజ్ నథింగ్ బట్ cos π/3. cos π/3 అంటే cos 60. cos 60 అంటే 1/2. సో ఇది బయటపడేసేది. సో cos π/15 cos 2π/15 cos 2 స్క్వేర్ π/15. ఇక 2 కూడా సెపరేట్ రాద్దాం మనకు క్లియర్ కనపడటానికి. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, దీని సంగతి చూడండి. cos 7π/15 చూడండి. 7π/15 ప్లస్ 8π/15 ఎంత అవుతుందండి? 7 + 8 15π/15 అవుతుంది, అంటే π అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను 7π/15 ఎలా మార్చచ్చు? 7π/15 = π - 8π/15 అని రాయొచ్చు కదా నేను. నాకు ఇక్కడ 8 ఎందుకు రావాలి అంటే చూడండి, ఇది 2 స్క్వేర్, నెక్స్ట్ 8 వస్తే 2 క్యూబ్ ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ 7π/15 ప్లేస్లో 8π/15 తెచ్చుకునే అవకాశం మనకు ఉంది. ఎందుకంటే 7కి 15కి గ్యాప్ 8 వచ్చే ఛాన్స్ ఉంది. అది ఎలా వస్తుందంటే ఇక్కడ నేను చేసాను చూడండి. 7π/15 + 8π/15 π అవుతుంది. కాబట్టి 7π/15 మనం ఏమని రాయొచ్చు? π - 8π/15. సో ఇప్పుడు ఇక్కడ cos ఆఫ్ 7π/15 ఉండాల్సిన ప్లేస్లో π - 8π/15 రాస్తున్నా. నెక్స్ట్ దీని సంగతి ఏంటి? cos 30π/15. 15 2s are 30, 2π ఇది. cos 2π అంటే cos 360 degrees అది. cos 360 ఈజ్ నథింగ్ బట్ cos 360 + 0. cos 360 + 0 అంటే ఫస్ట్ క్వాడ్రంట్. cos చేంజ్ అవుతుంది అంటే నథింగ్ బట్ cos 0. cos 0 అంటే 1. సో దీన్ని ఈ టర్మ్తో మనకు పని లేదు, దాని వాల్యూ 1 అయిపోయింది. సో ఈక్వల్ టు x. సో ఈ టర్ము ఈ చైన్లో ఉండటానికి లేదు. ఈ టర్మ్ వాల్యూ 1. ఈ టర్మ్ మార్వేషన్లో ఇచ్చాడు. ఇక్కడ 8π/15 వచ్చేలాగా ఉన్నా 8π/15 ఇవ్వలే డైరెక్ట్గా. 8π/15 ఇస్తే కరెక్ట్గా సెట్ అయ్యేది ఫ్రేమ్లో. కాబట్టి 8π/15 మనం తయారు చేసుకునేలాగా ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. అది ఆ ఒక్క పని చేసాం మనం ఇక్కడ. సో 1/2 ఇంటూ కాస్, కాసేపు π/15 x అనుకుందాం, ఈజీగా ఉంటుంది. cos x cos 2x cos 2 స్క్వేర్ x. ఇది cos 180 మైనస్ చూడండి, cos 180 మైనస్ తీటా. cos 180 మైనస్ తీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో పోతుంది కాబట్టి కాస్ నెగిటివ్ ఉంటుంది. కాబట్టి మైనస్ పెట్టి cos 8π/15 అని రాద్దాం. 8π/15 అంటే 2 క్యూబ్ π/15 అంతే కదా, 8π/15. సో 2 క్యూబ్ π/15 x అనుకున్నాం కాబట్టి x = x. ఎక్స్ కాబట్టి ఆల్ఫాలు అనుకుందాం. అవతల మళ్ళీ ఎక్స్ ఇచ్చాడు కాబట్టి అది ఇది ఒకటే అయిపోతుంది. ఆల్ఫా. సో ఇప్పుడు సెట్ అయిపోయిందా, ప్రాబ్లమ్కి సెట్ అయిపోయింది. ఇది ఫ్రేమ్ అయిపోయింది ఇంతవరకు ఈ పార్ట్. సో మనం ఏం చెప్పి ఈ లాస్ట్ పవర్ ఏదైతే ఉందో అదే n అన్నాం. సో ఇక్కడ n 3 అన్నట్టు. ఫార్ములా ఏంటి?
-1/2 ఇంటూ సైన్ ఆఫ్ 2n+1 ఇంటూ ఎక్స్ బై 2n+1 ఇంటూ సైన్ ఎక్స్. సో -1/2 ఇంటూ సైన్ ఆఫ్ 2/4 అంటే 16x బై 2/4 అంటే 16 sin x. సైన్ ఆల్ఫా ఇక్కడ, సారీ ఆల్ఫాలు ఉన్నాయి కదా, ఇవి ఆల్ఫా. దీని వాల్యూ ఎక్స్ అని ఇచ్చాడు, సో ఇది ఎక్స్. -1/2 ఇంటూ ఈ ఆల్ఫాని రీప్లేస్ చేద్దాం. π/15 కదా మనం ఆల్ఫా అనుకుంది. సో సైన్ ఆఫ్ 16 π/15 బై 16 ఇంటూ సైన్ π/15. సో -1/2 ఇంటూ 16 32 అయిపోతుంది. సైన్ 16 π/15 ఏమో రాసినట్టే సైన్ పై ప్లస్ ఇంతకుముందు రాసినట్టే π ప్లస్ π/15 కావాలని చూడ 15 ఇంటూ π 15π ప్లస్ π 16π బై సైన్ π/15. ఈ 2 16 32 ముందు రాసేసాను. సో దట్ ఈక్వల్ టు -1/32 ఇంటూ సైన్ 180 ప్లస్ తీటా మైనస్ సైన్ తీటా కాబట్టి మైనస్ సైన్ π/15 బై సైన్ π/15 క్యాన్సిల్. సో -1 వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఫైనల్గా 1/32 అవుతుంది. ఓ ఓ ఓ ఓకే 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 కంట్రోల్. దీని వాల్యూ ఎక్స్ అంతే కదా, ఇదంతా ఎక్స్ అన్నాడు కదా, ఈక్వల్ టు ఎక్స్ రాయాలి, అందుకే తేడా వచ్చింది. సో ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ వాల్యూ 1/32. కానీ మన అడిగింది 1/8x కదా, ఇదే తొందర. పొరపాటున 1/32 ఉండుంటే ఖచ్చితంగా 1/32 పెట్టి క్లోజ్ చేద్దాం. ఇంకా అదృష్టంతో ఆప్షన్ ఎట్లాగో 1/32 ఇలే, ఇంకా స్టోరీ ఉంది. 1/8x ఇది ఈక్వల్ టు 1/8 ఇంటూ ఎక్స్ అంటే 1/32. సో 8 1 జర్ 8 4 జర్ 4 పైకి వస్తుంది. అమ్మాయి ఉంది. ఓకే, సో మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ లాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ క్లోజ్ అయింది. ఇక ట్రాన్స్ఫర్మేషన్స్, సిఎండి ఫార్ములాలు చాలా చాలా ఇంపార్టెంట్ వాటిలోకి వెళ్తున్నాను. మీకు మళ్ళీ చెప్తున్నాను, నా ఆన్సర్స్ కోసం నేను వీడియోస్ చేయట్లేదు. ఆన్సర్స్లో నేను ఉపయోగించే స్ట్రాటజీ మీకు ప్రాబ్లమ్స్కి ఉపయోగపడుతుంది. ఆ ఎనర్జీని ఇస్తున్నాను, ఆ వే మీకు దారి చూపిస్తున్నాను. సో వాటితో ప్రాక్టీస్ చాలా అవసరం. విని ఊరుకుంటే మీకు ఎవరు వచ్చి చెప్పినా కూడా అవి టెంపరీగా ఉంటాయి. సో హ్యాపీ లెర్నింగ్, కీప్ వాచింగ్, బాయ్ బాయ్ అండ్ జై హింద్.